రాచన పొందుము. ఎదురు చూచెదము దృఢ పునాది గల పట్టణమునకై. దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు, మనముల్లసించెదము. దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు, మనముల్లసించెదము. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. పోయిన వారం అంతా అందరూ వర్షంలో తడిచిపోయాం. వర్షంతో చాలా ఇబ్బంది పడినట్టున్నారు. సో అది దేవుడు మనకి తప్పదు, అది ఆ పరిస్థితులను బట్టి. అలాగే అయితే తిరిగి మనకి ఏంటంటే ఇవాళతో ద డిస్పెన్సేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్, దానిని మనము ఇవాళతో ముగించుకుంటాము. చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుంటాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల మా గొప్ప దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. మరి ఆ పెనియేలు జిఎస్ఏ నాగోల్లో ఉన్నటువంటి పరిశుద్ధులతో మందిరంలో చేరి మీ బిడ్డలుగా కూడి రావడానికి దయ చూపించినందుకు వందనాలు తండ్రి. మరి ఇది 4వ వారంగా మీ పాసనలో కనపడుతున్నాం, దయ చూపించండి. మన హద్దుబాటులో విత్తబడినటువంటి వాక్యాన్ని నీరుగట్టి ఫలించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పటివరకు మీరు మాకు పాటలో తోడైన దేవుడు, తిరిగి మీ వాక్యం దగ్గర వస్తూ ఉన్నాం, దయ చూపించి ఆదుకోండి ప్రభా. మరి నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు మా ప్రయాణంలో ప్రభు మీ దయ చూపిస్తున్నందుకు వందనాలు. 7 డిస్పెన్సేషన్స్ ఉన్నాయి, దానిలో ప్రభు ఈరోజుతో ఒక డిస్పెన్సేషన్ ముగుస్తూ ఉంది, దయ చూపించండి. ద డిస్పెన్సేషన్ ఆఫ్ ప్రభా ఇన్నోసెన్స్, అమాయకత్వ ఆ కాలంలో ఉన్నటువంటి వారిని మా జ్ఞాపకం చేసి వారి జీవితాల ద్వారా ఏం జరుగుతూ వచ్చిందో, ఫైనల్గా మీరు ఏమి వారిపైన ఉగ్రత ఇచ్చారో ఆ విషయాలు మేము కొంత ధ్యానించుకునే దాని కొరకు దయ చూపించినందుకు వందనాలు. అయోగ్యుని తండ్రి, నిష్ప్రయోజకుని, ఏమాత్రం మంచితనం లేనివాడిని నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. మాకు అవసరమైన మాటలు దయచేయవలసిందిగా కోరుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతులుగా చెప్పుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతముగా హెచ్చించబడిన నామమును బట్టి స్తుతించి ప్రార్థించి అర్పించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. సో ఇది మనకి 7 డిస్పెన్సేషన్స్ మనం చెప్పుకున్నాం. దాంట్లో మనకి ఫస్ట్ డిస్పెన్సేషన్, ద డిస్పెన్సేషన్ ఆఫ్ ద ఇన్నోసెన్స్ అనేదాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. సో దీని గురించి మనము మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ క్రియేషన్ దగ్గర నుంచి ప్రారంభించాం, నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు. సో 7th డిస్పెన్సేషన్లో ఇంకొక ఎటర్నిటీ వస్తుంది. నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు మన ప్రయాణంగా మనం దీన్ని ప్రారంభించినాం. కనుక ఇక్కడ క్రియేషన్ ఆఫ్ మ్యాన్, మనుష్యుణ్ణి ఆ సృష్టిని సృష్టించిన దాని దగ్గర నుంచి ప్రారంభించి ఆ రీతిగా మనం ముందుకు వెళ్తాం జరుగుతూ ఉంది. దేవుడు ఆ సమయాల్లో మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చినటువంటి మాటలను బట్టి వందనాలు. లాస్ట్ వీక్ కొన్ని మనం చూస్తూ వచ్చాం. ఏంటంటే క్రియేషన్ ఆఫ్ మ్యాన్. అది క్రియేషన్ ఆఫ్ మ్యాన్ అనేది ఏంటంటే దేవుని యొక్క సృష్టిలో మనుషుని సృష్టించడం ఒక అద్భుతమైనటువంటి కళాఖండంగా మనం చూసుకున్నాం. క్రియేషన్ ఆఫ్ మ్యాన్ అనే దాన్ని చూస్తూ వచ్చినాం. దాన్ని ఆదాముని క్రీస్తు పోలికగా, కనుక మొదటి ఆదాము
కడపటి ఆదాంగా మనం చూస్తాం. కనుక రెండోది, ఆదాం ఒంటరిగా లేడనే విషయాన్ని కూడా మనం చూసాం. ఆదాముకి గాఢ నిద్ర కలిగజేసి దేవుడు హవ్వనిచ్చాడనే విషయాన్ని కూడా చూసాం. కనుక యేసుప్రభు వారు మరి యేసుప్రభు వారికి అయితే మనకి తన గాఢ నిద్ర కలుగజేసి హవ్వనిచ్చాడు. సంఘానికైతే యేసుప్రభు వారికి స్లీప్ ఆఫ్ డెత్, అంటే యేసుప్రభు వారి మరణం అవసరమైంది. ఖచ్చితంగా ఆయన మరణించాల్సిందిగా, సంఘం కొరకై మరణించాల్సినటువంటి ఆ పరిస్థితి వచ్చిందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణం లేకపోతే సంఘం అనేది లేదు. కనుక ఆ విషయాల్లో అందుకోసం మరి ఆదాముకి ఎలాగైతే స్త్రీపై ఆయనకు అధికారం ఇచ్చాడో, అలాగే క్రైస్ట్ ఈ ద హెడ్ ఆఫ్ ది చర్చ్. కనుక ఆయన క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. కనుక ఇదంతా కూడా ఆయన యొక్క ఉద్దేశం. కొన్ని మనం చూసాం. తర్వాత లైఫ్ అండ్ డెత్ చూస్తూ వచ్చినాం. ఎలా చూసినాం? ఏదేని తోటలోనే యేసుప్రభు వారు, అంటే దేవుడు మరణం గురించి అయినటువంటి విషయాన్ని చెప్పాడు. ఏమని? దీన్ని తినదినం మీరు చస్తారు, చనిపోతారు అనే విషయాన్ని కూడా ఆయన జ్ఞాపకం చేశారు. దాని తర్వాత సబ్సిక్వెంట్గా ఎలాగ జరుగుతూ వచ్చినాయో, అపవాది ఎలా మోసం చేసిందో, ఇది నిజమా అని అపవాది చెప్పడం జరుగుతూ వచ్చింది. దాన్ని తినిన తర్వాత మీరు చావరు అనే విషయాలు చాలా చెప్పడం జరిగింది. కనుక ఇవన్నీ కూడా దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మనకి నూతన నిబంధనకు వచ్చేసరికి యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాల్లో ఆయన నిత్యత్వం గురించిన మాటలు కూడా చెప్పడం మనం చూడగలుగుతాం. అంటే ఎప్పుడైనా సరే మరణం ఉంటుంది, అది అపవాది ఈ యొక్క తిరిగి దాని ట్రాప్లో పడిపోతే మనం మన యొక్క జీవితాన్ని ఇక్కడే కోల్పోతాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏంటంటే ఆయన నిత్యత్వాన్ని మనకి ఇచ్చేవాడిగా ఉన్నాడు అనే విషయాన్ని యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26లో కూడా మనం చూస్తాం. తర్వాత గాడ్స్ డే ఆఫ్ రెస్ట్ గురించి కూడా కొంత మనం చూసాం. దేవుని యొక్క విశ్రాంతి అయినది. 6వ దినాన మనిషిని సృష్టించినటువంటి దేవుడు దాన్ని 7వ దినాన్ని ఏం చేసినాడు? దాన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. 7వ దినాన్ని ఆయన ఆశీర్వదిస్తూ వచ్చి అక్కడ ఆ దినాన్న ఆయన విశ్రాంతి తీసుకుంటూ వచ్చాడు. సబ్సిక్వెంట్గా ఏం జరుగుతూ వచ్చిందంటే దాని తర్వాత అది నిత్యమైన కట్టడిగా ఉంది. 31వ అధ్యాయము నిర్గమాకాండం 17వ వచనంలో మనం చూస్తే అది నిత్యమైన కట్టడ, దాన్ని అంతా కూడా పక్కకు పెట్టేశారు ఇశ్రాయేల్ ప్రజలు. దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రి నీవు నాకు భూమి మీద ఆ చేయుటకు అప్పగించినట్టు పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరుస్తూ వచ్చాను. తర్వాత మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో కూడా మనకేం చెప్పాడంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన జనులారా నా వద్దకు రండి. కనుక ఆయన అంటే ఈ విషయాలు గాడ్స్ డే ఆఫ్ రెస్ట్, పరిశుద్ధ దినాన్ని మనం ఎంతో ఆచరించాలి. ఆచరించకుండా ఆదివారం మనం ఎవరు కూడా నాకు తెలిసినంత వరకు ఎవరు పనులు పెట్టుకోరు. ఎందుకంటే దానివల్ల పని పెట్టుకోవడం కాదు, అది ఇట్స్ గాడ్స్ డే. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక దినాన్ని సరైన రీతిలో మనం ఆచరించటం కాదు, దాన్ని ఖచ్చితంగా రక్షణ పొందినటువంటి మనము ఖచ్చితంగా ఆ దినాన్ని మనము అది ప్రభు దినం అనే విషయాన్ని మనం అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. తర్వాత మనం 4వది, ద ట్రయూన్ గాడ్స్ ఇమేజ్ రీప్రొడ్యూస్డ్ ఇన్ ద ట్రయూన్ మ్యాన్. అంటే త్రిత్వమైనటువంటి దేవుడు త్రిత్వమైనటువంటి మనిషిని సృష్టిస్తూ వచ్చాడు. అది ఆయన క్రియేషన్లో ఇట్స్ క్రియేషన్ ఆఫ్ మ్యాన్ ఇస్ ఆయన క్రియేషన్లోనే అది ఒక గొప్ప కళాఖండంగా మనిషిని సృష్టించాడు. దాంట్లో కూడా ట్రయూన్ మనం చూసి వచ్చాం. ఏంటి? మొట్టమొదటి శరీరము అంటే బాడీ, తర్వాత సౌల్ SOL సౌల్, లేకపోతే హార్ట్ అది హృదయము, సోల్, మూడోదిగా స్పిరిట్ ఆత్మ. ఈ 3 విషయాలను కూడా మనం చూస్తూ వచ్చినాం. కనుక అంటే ఈ యొక్క ఈ శరీరం అనేది మట్టితో చేయబడుతూ వచ్చింది మనకు తెలుసు. కనుక దానిని ఆయన ఏ రీతిగా మనల్ని ఆయన ఉద్దేశానుసారంగా మనల్ని ఉంచాడో కూడా మనకు తెలుసు. కనుక ఈ శరీరం ఏంటంటే ఇది ఈ శరీరము హౌస్ ఆఫ్ ది సౌల్ అని కూడా ఒక మాట అనుకున్నాను. అంటే ఈ హృదయానికి అది ఇల్లు లాంటిది కదా. సో ఎలాగ బాడీ, శరీరము, తర్వాత హృదయము, ఆత్మ, ఈ మూడింటిని కలిపి కూడా ఈ ట్రయూన్ని కలిపి దీనికి వర్క్స్ సపరేటే, దేని పని దానిదే. బట్ ఏంటంటే 3 కలిపి ఒకటే దగ్గర ఉంటాయి. ఈ 3 కలిపే మనిషి. కనుక ఇది శరీరం అనేది ఇంటిగా, హృదయానికి ఇంటిగా, సౌల్కి ఇంటిగా ఉంటుంది. తర్వాత స్పిరిట్ గురించి మనం ఏం చూస్తూ వచ్చినామంటే ఇదే ఈజ్ క్యాపబుల్ టు కమ్యూన్ విత్ గాడ్. అంటే దేవునితో సహవాసం చేసే అనుభవం ఆత్మకు ఉందనే విషయాన్ని మనం చూస్తూ వచ్చినాం. ఇది దాదాపుగా ఆ విషయాలన్నింటినీ కూడా మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. కనుక ఇవన్నీ మనకు కూడా ఆత్మీయంగా మనం చూసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఈ ట్రయూన్ అనేదాన్ని మనం ఎప్పుడైనా సరే ఆత్మీయంగా మనము ఆయన యొక్క అంటే ఆత్మీయులము రక్షించబడినటువంటి మనము బైబిల్ చదివే ప్రతిసారి కూడా
త్రిత్వం అనేది ఎక్కడ వస్తుందని అలాంటి అనుభవం కలిగిన వారంగానే చదవాలనేది చాలామంది బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. కనుక ట్రైన్ కనుక ఆ విషయాలన్నీ ఎక్కడ ఉంటాయి అనేది ఈ విషయాలు మనం చదువుతూ ఉంటే మనకి అర్థమవుతూ ఉంటుంది. కనుక ఈ దినం మనం ఏం చూస్తామంటే ఈ ట్రినిటీ అనేది, సో ఈ యొక్క ట్రినిటీ అనేది మనము ప్రత్యక్ష గుడారంలో కూడా చూస్తాం. ఈ ట్రినిటీ అనేది ప్రత్యక్ష గుడారంలో కూడా చూస్తాం. సో ట్రినిటీ ప్రత్యక్ష గుడారంలో చూస్తాము. రెండోదిగా అంటే మనుష్యుడు తప్పు చేస్తే ఏమైపోతాడు? వాట్ హ్యాపెండ్ వెన్ మ్యాన్ ఫెల్ ఇన్ టు ద సిన్? మనుష్యుడు తప్పు చేస్తే ఏమవుతుంది అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. మూడోదిగా మనిషి ఎలాగ తప్పు చేస్తాడనే విషయాలని, దాని కొన్ని తప్పు చేస్తాడు, తర్వాత ఎలాగా ఈ విషయాలని దాన్ని కూడా మూడోదిగా మనం చూస్తాం. నాలుగోదిగా ద రిజల్ట్ ఆఫ్ ది ఫాల్ ఆఫ్ మ్యాన్, అంటే మనుషుడు పతనమైపోయి మనుషుడు పాపంలో పడిపోయిన తర్వాత దాని రిజల్ట్ ఏంటి, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అనే విషయాన్ని కూడా చూసి ఐదోది ఆఖరిదిగా సాల్వేషన్ ప్రొవైడెడ్ బై గాడ్, అంటే దేవుడు ఆయన రక్షణ అనే ఒక మార్గాన్ని మనకి ఎలాగా ప్రొవైడ్ చేస్తూ వచ్చాడు అనేదాన్ని మనము చూస్తాం. కనుక ఇది మనకి ఇక్కడ ప్రారంభమైనటువంటి క్రియేషన్ దగ్గర నుంచి ప్రారంభమైనది, తిరిగి ఇక్కడ ఫాల్ ఆఫ్ మ్యాన్, మనుష్యుడు పతనాన్ని మన జ్ఞాపకం చేస్తే, సో మనమే ఫస్ట్ సెకండ్ బైబిల్ స్టడీలో కూడా మనం చెప్పుకుంటున్నాం. ప్రతి డిస్పెన్సేషన్లో కూడా ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది ఉంటుంది. ప్రతి డిస్పెన్సేషన్లో ఖచ్చితంగా ఒక పనిష్మెంట్ అనేది ఉంటుంది. కనుక ఇక్కడ క్రియేషన్ ఆఫ్ మ్యాన్తో ప్రారంభించి ఫాల్ ఆఫ్ మ్యాన్, ఇక్కడ నుంచి ఆయన చేసి ఈ యొక్క ఇన్నోసెన్స్ అమాయకత్వమైనటువంటి యొక్క కాలంలో ఉన్నటువంటి వారు ఎలాగా ఏంటి, ఆయన దేవుడు మనకు సమకూర్చింది ఏంటి, మనం చేసుకోలేకపోయింది ఏంటి అనే విషయాలు మనం చూస్తూ ఇక్కడ లాస్ట్గా ఈ జడ్జిమెంట్లోకి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఇక్కడితో మనకి ఈ డిస్క్రిప్షన్, దీనికి సంబంధించిన విషయాలు మనం ఈ యొక్క డిస్పెన్సేషన్లో మనకి క్లోజ్ అవుతాయి. సో అది అంటే ఎక్స్పెల్షన్ ఫ్రమ్ ద గార్డెన్ ఆఫ్ కనుక ఇక్కడ ఏదైనా తోటలోంచి వాళ్ళు త్రోసివేయబడటం అనే విషయాన్ని, సో త్రోసివేయబడిన తర్వాత దేవుడు మనల్ని విడిచిపెట్టడం, అదే మన దేవునిలో ఉన్నటువంటి గొప్ప విషయం. కనుక దేవుడు నన్ను ఒకవేళ నన్నే కనుక అలా తోసేసి ఉన్నట్టే ఖచ్చితంగా నేను ఈ దినానికి ఇక్కడ లేననే విషయాన్ని నేను ధైర్యంగా చెప్పగలను. కనుక ఆయన మనం త్రోసివేస్తేనో చెయ్యి విడిచిపెడితేనో మనం లేము. కనుక ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక దేవుడు ఏంటి? సాల్వేషన్ ప్రొవైడెడ్ బై గాడ్, దేవుడు రక్షణని ఖచ్చితంగా ఆయన ప్రొవైడ్ చేసి ఆ విషయంలో నుంచి ఎలాగ వెళ్ళాలనే విషయాల్ని మన జ్ఞాపకం చేస్తాడనే దాన్ని మనం మర్చిపోకూడదు. కనుక 5 విషయాలు చూస్తాము. ఖచ్చితంగా 8:30 కంటే ముందుగానే ముగిస్తానండి. సో దీన్ని ఏంటంటే నాకు 50 మినిట్స్ నుంచి 1 అవర్ సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ ఏం లేదు. ఒక 5 నిమిషాలు ఎక్కువ అవచ్చు, ఒక 5 నిమిషాలు తక్కువ కావచ్చు. దయచేసి ఈ విషయాల్లో అంత అంటే మనము కొన్నిసార్లు ఒక 5-10 నిమిషాలు అటు ఇటు అవ్వచ్చు. దయచేసి దేవుని ఇంట్లో గడిపే దాని కొరకు మనం కొంత సాధ్యమైనంత వరకు ఖచ్చితంగా మీ టయాన్ని నేను ఎట్టి పరిస్థితిలో దొంగిలించను. సో 8:30 కంటే ముందుగానే క్లోజ్ చేసుకోవడానికి ప్రభు వైపు చూద్దాం. నా గురించి ప్రార్థన చేయండి. 8:30 కంటే ముందే ముగిచ్చేయాలి బ్రదరు, అంతకంటే ఎక్కువ చెప్పకూడదనే విషయాన్ని ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాను. కనుక ఇప్పుడు ట్రినిటీ ఈజ్ ఆల్సో సీన్ ఇన్ ద టబర్నాకల్, విచ్ ఇస్ అంటే మోషే ద్వారా అరణ్యంలో కట్టబడినటువంటి ఆ ప్రత్యక్ష గుడారంలో ఈ త్రిత్వాన్ని మనం చూడగలుగుతాం. త్రిత్వాన్ని మనం ఎలా చూడగలుగుతాము? మొట్టమొదటిగా ఔటర్ కోర్ట్ అంటే ఆవరణ. సో ఔటర్ కోర్ట్ ఆవరణ దాన్ని మనం చూసినప్పుడు ఇది జ్ఞాపకం చేస్తుందంటే ఇది మనకి ఇట్ కాంటాక్ట్ విత్ ద వరల్డ్, అంటే బయట ప్రపంచానికి అది ఆవరణ అనేది అందరూ కూడా అక్కడికి అనుమతించబడతారు, ఔటర్ కోర్ట్. సో అక్కడికి అందరూ కూడా అక్కడికి అనుమతించబడతాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఆ విషయంలోకి వచ్చేసరికి దీన్ని మనకి ఎలా మనం పోల్చుకుంటాం? మన శరీరం, ఇందాక మాట్లాడుకున్నాం, శరీరం, బాడీ, సౌల్, తర్వాత స్పిరిట్, ఈ 3. కనుక ఈ ఔటర్ కోట్ అనేదాన్ని, ఆవరణం అనేదాన్ని మనం ఎలాగంటే మన శరీరంతో ఖచ్చితంగా పోల్చుకుంటాం. మన శరీరం కూడా అంతే కదా, మనం ఎక్కడంటే అక్కడ తిరిగి రాగలం. మన లోపల ఏమున్నాయి? ఈ యొక్క హార్ట్, సౌల్ ఉంది, తర్వాత స్పిరిట్ కూడా ఉంది. ఈ రెండింటిని వేసుకొని మనం ఎక్కడికంటే అక్కడ తిరిగి రాగలుగుతాం. కనుక అది అలాగే ఈ యొక్క ఆవరణ అనే దానికోసం అందరికీ కూడా అవకాశం ఉంది, ఎవరైనా రావచ్చు అక్కడికి ఆవరణానికి. దాన్ని మనకి శరీరంతో మనం ఖచ్చితంగా పోల్చుకో. రెండోదిగా హోలీ ప్లేస్,
పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలము అది ద ప్లేస్ ఆఫ్ ఫెలోషిప్ విత్ గాడ్, అంటే దేవునితో సహవాసం కలిగి ఉండే ఆ స్థలాన్నిగా మనం చూస్తాం. సో ఇట్ రిప్రజెంట్స్, అంటే దీన్ని మనం ఎలా చూడగలుగుతామంటే మన సౌల్ లేకపోతే మన హార్ట్, మన హృదయం కూడా దేవునితో సహవాసం ఫెలోషిప్ కలిగి ఉంటుంది, ఫెలోషిప్ కలిగి ఉంటుందనే విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక మొట్టమొదటిది అవుటర్ కోర్ట్, అంటే ఆవరణము, అది కాంటాక్ట్ విత్, అంటే అది వరల్డ్తో కాంటాక్ట్ కలిగి ఉంటుంది. అది మన శరీరంతో పోలిస్తే మనం కూడా ఎక్కడైనా తిరగలుగుతాం. రెండవదిగా మనం చూస్తే హోలీ ప్లేస్, పరిశుద్ధ స్థలము. ఇట్ ఈస్ ద ప్లేస్ ఫర్ ది ఫెలోషిప్ విత్ గాడ్. సో దేవునితో సహవాసం చేసేదాని కొరకై అది ఉన్నటువంటి, కనుక ఇక్కడికి వచ్చి రక్షించబడిన వాళ్ళు కూర్చొని దేవునితో సహవాసం చేయడానికి పరిశుద్ధ స్థలానికి మనం చేరి వస్తామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మూడవదిగా మనం చూస్తే హోలీ ఆఫ్ హోలీస్, అంటే అతి పరిశుద్ధ స్థలము. సో ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఏంటంటే, సో మనకు తెలుసు ఈ అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఆయన ఉండి ఆయన మనల్ని రూల్ చేయాలని చూస్తాడు ఖచ్చితంగా. ఎందుకోసం చూస్తాడు? ఇది మన ఆత్మతో పోల్చబడుతుంది. సో స్పిరిట్ ఈజ్ క్యాపబుల్ విత్ కమ్యూనియన్ విత్ గాడ్ అని మనం చూసాం. ఈ ఆత్మ అనేది ఏంటంటే దేవునితో సహవాసం చేయగలుగుతుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే స్పిరిట్ అనేది మన జీవితంలో ఉంటుందో, దేవుడు మన యొక్క జీవితంలో ఈ శరీరం ద్వారా, తర్వాత హృదయం ద్వారా ఈ రెండింటిని గవర్న్ చేస్తూ ఆయనే నడిపిస్తూ, ఈ స్పిరిట్ ద్వారా ఆయన ఏంటంటే ఆయన మన యొక్క జీవితాన్ని సరైనటువంటి మార్గంలో తీసుకువెళ్ళడానికి ఇష్టపడేవాడుగా ఉంటాడు. అంటే ఈ మూడవదిగా హోలీ ఆఫ్ హోలీస్, స్పిరిట్ అంటే అతి పరిశుద్ధ స్థలం. మనకు తెలుసు ఆ ప్రత్యక్ష గుడారంలో ఆవరణ, పరిశుద్ధ స్థలము, మూడవదిగా అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. కనుక అతి పరిశుద్ధ స్థలం అనేది అది షకీనా మహిమ, షకీనా గ్లోరీ అనేది కూడా మనం చూడగలుగుతాం. అది కనుక ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటే ఈ యొక్క మూడవదిగా హోలీ ఆఫ్ హోలీస్ ఏంటంటే అది మన యొక్క ఆత్మ. సో ఈ ఆత్మ ఎలాగా ఈ శరీరాన్ని, ఈ హృదయాన్ని, వీటన్నిటినీ కలిపి గవర్న్ చేస్తుంది. అది దాన్ని, అంటే మన యొక్క హృదయం ఆయనతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ శరీరము, మన హృదయం ఆయన కంట్రోల్లోనే ఉంటుందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కనుక ఇక్కడ హోలీ ఆఫ్ హోలీస్ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో నుంచి ఆయన నడిపించే విధానాన్ని మనం చూడగలుగుతాం అతి పరిశుద్ధ స్థలం నుంచి. సో అలాగా ట్రినిటీని మనం ఈ రీతిగా మనం చూడగలం. మొట్టమొదటి అవుటర్ కోర్ట్, రెండోది హోలీ ప్లేస్, మూడోదిగా హోలీ ఆఫ్ హోలీస్. కనుక దాన్ని శరీరంతోనూ, రెండోది తర్వాత హృదయము సాల్తోనూ, మూడోదిగా స్పిరిట్ ఆత్మతోనూ కూడా మనము చూడగలుగుతూ వచ్చినాం. కనుక రెండోదిగా మనం చూసినాం ఏంటంటే వాట్ హ్యాపెండ్ వెన్ మ్యాన్ ఫెల్ ఇన్ టు ద సిన్, అంటే మనుష్యుడు పాపంలో పడిపోతే ఏం జరుగుతుందనే విషయాల్ని మనము కొన్ని చూస్తాం. అయితే ఇక్కడ మనుష్యుడు పాపంలో జరిగేది ఏంటంటే దేవుడు మన హృదయంలో ఉంటాడు, మన హృదయంలో ఉండి ఆయన మన హృదయ సింహాసనంపై ఉంటాడు. సో మనుష్యుడు ఎప్పుడైతే పాపంలో పడిపోతాడో మన సింహాసనాసీనుడైనటువంటి దేవుడు ఆ సింహాసనాన్ని విడిచి వెళ్ళిపోతాడు. మన హృదయం అనే సింహాసనంలో నివాసం ఉండటానికి ఇష్టపడే దేవుడు ఎప్పుడైతే మనుష్యుడు పాపం చేస్తాడో, పాపం చేసినప్పుడు ఆయన హృదయ సింహాసనం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. హృదయ సింహాసనం నుంచి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడుగా ఉంటాడు. సో దానివల్ల ఏమవుతుంది? స్పిరిచువల్ డార్క్నెస్, ఆత్మీయమైనటువంటి అంధత్వం వస్తుంది. రెండవదిగా అది మరణము, లేకపోతే మనిషి యొక్క ఆత్మీయ జీవితం క్షీణించిపోవడం మనం చూడగలుగుతాం. మనిషి యొక్క ఆత్మీయ జీవితం కూడా చూడగలుగుతాం. కనుక ఈ యొక్క మన హృదయం అనే సింహాసనాన్ని, ఈ స్పిరిట్ని మనం చూసినప్పుడు మనిషి పాపంలో పడిపోతే ఏం జరుగుతుందనే విషయాన్ని చూస్తే, ఈ ఆత్మని మనము ఒక రూముగా మనం కంపేర్ చేసుకున్నప్పుడు, ఒక రూమ్ అనుకుందాం, లేకపోతే ఆత్మ అనేది ఈ పండాల్లాగా మనం అనుకుంటే, ఇందులో లైట్లు తీసేస్తే ఎలా ఉంటుంది? ఇందులో లైట్లు తీస్తే చీకటిగా ఉంటుంది, ఏం కనపడదు. ఇందులో లైట్లు తీసినామంటే అసలు ఏమీ కనపడదు. ఇక అలాగే పాపం చేస్తే మనిషి వాళ్ళ హృదయం అంతే, ఆత్మ కూడా ఎలాగుంటుందంటే చీకటి, ఇంకేమున్నది ఇక అక్కడ. దాన్ని ఏమీ చేయడానికి కూడా ఏమీ కూడా అలాంటి పరిస్థితులు ఉన్నది. కనుక దానికి ఒక విషయాన్ని మనం చూస్తాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 4వ
4వ అధ్యాయము 21వ వచనాన్ని దయచేసి అందరం కలిపి చదువుకుంటాం. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనాన్ని అందరం కలిపి చదువుకోవటానికి ప్రయత్నం చేస్తాం. దేవుని మందసము పట్టబడినదన్న సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేల్లో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదను పేరు పెట్టెను. ఈకాబోద్ అంటే ఏంటంటే ప్రభావము పోయిన కనుక ఇది ఖచ్చితంగా అలాగే జరుగుతూ వచ్చింది. కనుక ఇశ్రాయేలీలు వాళ్ళు ఓడిపోతూ ఉన్నారు. 4వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే చూడండి, షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనం తీసుకొని మన మధ్య ఉంచుకుందాం రండి, అది మన మధ్య నుండి అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించును. కనుక 3వ వచనం నుంచి మొత్తం చదివితే, కాబట్టి జనులు పాళెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు యెహోవా నేడు మనల్ని ఫిలిస్తీయుల ముందర ఎందుకు ఓడించెను అనేసి వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనం తీసుకొని మన మధ్య ఉంచుకుందాము రండి అని చెప్పారు. అంటే అది ఆ మందసం ఎక్కడ ఉండాలి? మనసు ఎక్కడ ఉండాలి? దేవుని ఇంట్లో ఉండాలి, ప్రత్యక్ష గుడారంలో ఉండాలి. ఆ ప్రత్యక్ష గుడారంలో ఉండవలసినటువంటి ఆ మందసాన్ని తీసుకొచ్చి ఎక్కడికి తీసుకొచ్చారంట? యుద్ధం జరుగుతున్న ప్లేస్కి తీసుకొచ్చి వారి మధ్యలో పెట్టుకున్నారు. అంటే ఆ మందసం అంటే ఏంటి? షకీనా మహిమ. సో హోలీ ఆఫ్ హోలీస్ అని మనం ఇందాక అనుకుంటా ఉన్నాం. మన శరీరాన్ని, మన హృదయాన్ని, వీటన్నిటిని కూడా వాటిపైన ఆయన గవర్న్ చేస్తాడు, అక్కడ నుంచి పాలిస్తూ ఉంటాడు ఈ స్పిరిట్ ద్వారా, ఆత్మ ద్వారా. కనుక ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మ అనేది మనం ఎప్పుడైతే రూమ్తో కంపేర్ చేస్తున్నామో, ఆ ఆత్మ ఆయనతో కమ్యూన్ చేసి అలవాటు పోయిన తర్వాత, ఎప్పుడు కమ్యూన్ చేసి అంటే ఆయనతో సహవాసం నుంచి ఎప్పుడు విడిపోతాం? మన హృదయంలోనికి పాపం వచ్చినప్పుడు. కనుక పాపం వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే, లైట్ వేసి వెలుతురు ఉండాల్సినటువంటి ఆ హృదయము లేకపోతే ఆ స్పిరిట్ అనేది చీకటి, ఏమీ కనపడదు. సో దట్ ఈస్ వాట్ అలాగే చేస్తూ వచ్చారు వీళ్ళు. అది మందిరంలో ఉండాలి, ప్రత్యక్ష గుడారంలో ఉండవలసినటువంటి ఆ దేవుని యొక్క మనస్సాన్ని తీసుకుని వీళ్ళు ఏం చేశారంటే, యుద్ధం జరుగుతున్న ప్లేస్కి తెచ్చుకుని వారి మధ్యలో పెట్టుకున్నారు. అంటే దేవుడిని, నువ్వు ఇక్కడుండి దేవా మేము గెలుస్తాం అంటే ఈ స్పిరిట్ అనేది, అందుకే మన ట్రైయూన్ గాడ్ ఆయన 3 సపరేట్ 3 మనిషిలో ఉన్నాయి. త్రిత్వమైన దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయా టైంలో ఆయన చేయవలసింది ఆ పని ఆయన చేస్తూనే ఉంటాడు. అలాగే మనిషిది కూడా ఈ 3, బాడీ వేరు, ఈ యొక్క హార్ట్ లేకపోతే సౌలు వేరు, తర్వాత స్పిరిట్ వేరు, 3 సపరేటు, 3 వర్క్ కూడా సపరేటు. బట్ ఈ 3 కూడా మనిషిలోనే ఉంటాయి, ట్రైయూన్ మ్యాన్. సో దేవుని యొక్క సృష్టి అలాగా ఆయన చేసుకుంటూ వచ్చినట్లు మనం చూడగలుగుతాం. వీళ్ళు ఏం ఆలోచించారంటే, ఈ యొక్క స్పిరిచువల్గా వాళ్ళు థింక్ చేసే ఆలోచన పోయింది. వాళ్ళకేమో స్పిరిచువల్ డార్క్నెస్ వచ్చేసింది. స్పిరిచువల్ డార్క్నెస్ వచ్చేసి వాళ్ళు ఏం చేశారంటే, దేవుని మనసాన్ని తీసుకొచ్చి అక్కడ శత్రువుల దగ్గర పెట్టారు. ఎందుకు మనల్ని ఫిలిస్తీన్ల చేతికి మన దేవుడు అప్పచెప్తున్నాడు కనుక దేవుడిని తీసుకుని మనసాన్ని తీసుకెళ్ళి అక్కడ పెడదాం అని చెప్పేసి వాళ్ళు ఆత్మీయంగా వాళ్ళ నేత్రాలు మూయబడుతూ వచ్చినాయి. ఆత్మీయమైనటువంటి ఒక చీకటిని వాళ్ళు తీసుకొచ్చి తద్వారా వాళ్ళు తీసుకుని వచ్చినటువంటి ఈకాబోదు. ఈ విషయాన్ని ఎప్పుడైతే 96 సంవత్సరాలు ఉన్నటువంటి ఏలి విన్నాడో, పరిగెత్తుకొచ్చి నీ కొడుకులు చనిపోయారు, ఇలాగైంది, దేవుని మందసం పట్టబడిందనే మాట వినగానే ఆయన అక్కడ కూర్చొని చూస్తున్నాడంట. మనసాన్ని తీసుకెళ్ళటం ఏంటి ఇలాంటి పరిస్థితి చేశారు అని చెప్పేసి బాధపడుతూ యాజకుడు అక్కడ ఉండి ఎదురు చూస్తూ ఉన్నాడు. మనసాన్ని తీసుకుని వస్తారేమో ఇక్కడికి అని చెప్పి. ఆయన పెద్ద ఆయన ఏం చేయలేని పరిస్థితి. ఆ మనసం చుట్టూ ఆయన కొడుకు హోప్ని ఫిన్హాసులు ఉన్నా కూడా ఏమి అనలేని పరిస్థితి అయింది. అలాంటి పరిస్థితిలో ఉన్న ఇశ్రాయేల్ రాజులు అలాగే చేస్తూ వచ్చారు. అని కనుక దేవుడిని ఎక్కడ పెడితే అక్కడ, ఇక్కడ పెడితే నువ్వు ఉండు, మా దగ్గర ఉండు, మేము చెప్పినట్టు చేయి, యుద్ధ భూమిలో మాతో పాటు ఉండు, నువ్వు మాకు పని చేసి పెట్టు, యుద్ధ భూమిలో నువ్వు మాతో పాటు ఉంటే మాకు గెలుపు వస్తుంది అని చెప్పేసి అలాగ తీసుకొచ్చారు. దట్ ఈస్ వాట్ వాళ్ళు చేసినటువంటి ఆ పనిని బట్టి వాళ్ళు ఏమైపోతూ వచ్చినారంటే, దేవుని యొక్క ప్రభావము వారి మధ్యలో నుంచి వెళ్ళిపోయింది. కనుక అదే చేస్తూ వచ్చారు. మందిరంలో ఉండవలసినటువంటి, ప్రత్యక్ష గుడారంలో ఉండవలసినటువంటి ఆ మనస్సాన్ని తీసుకొచ్చేసరికి అక్కడంతా కూడా చీకటి అయిపోయింది. సో అది వాళ్ళు అనుమతిస్తూ వచ్చినారు. వీళ్ళ యొక్క ఆత్మీయ నేత్రాలు సరిగా వర్క్ చేయలేదు, వాళ్ళు సరైన రీతిలో ఉండలేదు. అదే వాట్ హ్యాపెండ్ వెన్ మ్యాన్ ఫెల్ ఇన్ టు ద సిన్. అంటే మనుషుడు పాపంలోకి పడిపోతే ఏమవుతుందంటే ఇలాగ, అప్పుడు భయంకరమైన వధ జరిగింది.
అక్కడ మరి ఆ హోప్ని ఫినిహాసులు చనిపోయారు, ఏలీ చనిపోయాడు. కనుక వీళ్ళందరూ చనిపోవడం తర్వాత దేవుని యొక్క మందసం పట్టబడింది. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఇది. అంటే ఎప్పుడైతే మనకి ఆ దేవుడు మనల్ని గవర్న్ చేయాలనుకుంటాడు, ఈ మనిషిని అంటే మనిషిని ఆయన అధీనంలో ఉంచుకొని ఆయనతో పాటు సహవాసం చేయాలనుకుంటాడో ఖచ్చితంగా ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవాడుగా ఉంటాడు. అలాగే ఏదైనా తోటలో ఆదాముతో అవ్వతో అలాగే ఉంటూ వచ్చాడు ఆయన. ఎంత చల్లపొట్టు వేళ వాళ్ళు వచ్చి ఇద్దరు కలిసి ఎలా మాట్లాడుకోవటం, దేవుడు వచ్చినప్పుడు వాళ్ళు రావటం, బయటికి రావటం, చాలా సంతోషంగా ఉండటం, మాట్లాడుకోవటం, ఎంతో అంటే ఆ ఎడతెరిపి లేని దైవికమైనటువంటి ఆ సహవాసంతో వాళ్ళు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు వాళ్ళు. దాని తర్వాత వాళ్ళకి జరిగిన విషయాలు మనకు తెలుసు. కనుక దేవుడు ఆయనకు ఇష్టమైనటువంటి ఆయన యొక్క రూపంలోనే ఒక మాస్టర్ పీస్గా, ఒక కళాఖండంగా నిన్ను నన్ను సృష్టించిన తర్వాత దేవుడిని తీసుకొచ్చి అక్కడ పెట్టి నా కోసం పనిచేయి, దేవుడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పనిచేయి నా కోసం, కనుక కాసేపు ఆగదేవ నేను వస్తానని చెప్పేసి దేవుడు మన కంట్రోల్లో పెట్టుకుని రిమోట్ కంట్రోల్ చేయాలనుకుంటే మన ఆత్మీయమైనటువంటి డార్క్నెస్, ఆత్మీయమైనటువంటి చీకటిలోకి మనం వెళ్ళిపోతామనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక అదే ఖచ్చితంగా ఇక్కడ జరుగుతూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. కనుక ఈ యొక్క దాని ద్వారానే వాళ్ళు అవాదాములు అలా పాపంలోకి వెళ్ళిపోతూ వచ్చారు. దాని తర్వాత మనకు తెలుసు ఈ యొక్క పాపం అనేది ఎలాగా అంటే యూజువల్గా రక్షించబడినటువంటి మన యొక్క యాత్రా జీవితంలో ఏంటంటే మనం ఆత్మీయమైనటువంటి జర్నీ చేసేటప్పుడు ఆయన మన ప్రక్కనే మనతోనే జర్నీ చేస్తూ ఉంటాడు. అంతేగాని మనతో ఆయన లేనప్పుడు మన ఆత్మీయమైనటువంటి ఆ స్పృహను మనం కోల్పోతాం. ఆత్మీయమైనటువంటి అంధకారం మనకు వస్తూ ఉంటుంది. కనుక ఆత్మీయమైన అంధకారం మనకు వస్తే మన జర్నీ అంతా కూడా చీకటిగానే ఉంటుంది. మనం వెళ్తూ ఉంటాం, బండి మీద వెళ్తూ ఉంటే లైట్లు పోయినాయి అనుకోండి, బండి లైట్లు ఏం కనపడవు. రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, లైట్లు పోయినాయి అనుకోండి, స్ట్రీట్ లైట్లు చీకటే, ఏదో ఒకటి ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది. కనుక అందుకే పౌలు గారు ఈ విషయాన్ని చెప్తూ చూడండి, ఒక మాట చూసుకుందాము. రోమిలికి రాసి అపోస్తలుడైన పౌలు, బుక్ ఆఫ్ రోమన్స్ 12వ అధ్యాయము 12వ అధ్యాయాన్ని మనము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలని అందరం కలిపి చదువుకున్నాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. కనుక ఈ ట్రాన్స్ఫిగరేషన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఉత్తమమును అనుకూలమునైన సంపూర్ణమునైన. ఇక్కడ కూడా మనం ఆయన యొక్క దేవుని యొక్క ఉద్దేశాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనుష్యుడు ఆ పాపంలోకి పడిపోతే ఖచ్చితంగా ఆత్మీయంగా చూడవలసిన విషయాల్ని మనకేం అర్థం కాదు, ఆత్మీయంగా ఆలోచించవలసినటువంటి విషయాలు మనకు అర్థం కావు, ఆత్మీయంగా మనం మాట్లాడవలసినట్టు మన నోటి నుంచి మాటలు వేరే విధంగా వస్తాయి. కనుక అలాంటి పరిస్థితులకు వచ్చినప్పుడు మన జర్నీలో ఏదో పొరపాటు జరుగుతుంది, ఖచ్చితంగా మనం ప్రక్కదోవకు వెళ్ళిపోతాం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక రెండవదిగా మనిషి పాపంలో పడిపోతే ఏమవుతాడు. మూడవదిగా మనం చూస్తాం ఈ మనిషి పాపంలో పడిపోవటానికి ఏమిటి కారణాలు అనే విషయాన్ని మనం చూస్తాం. మనిషి పాపంలో పడిపోవటానికి కారణాలు మొట్టమొదటిగా మనం చూస్తాము టెంప్టేషన్స్ అంటే శోధనలు. ఖచ్చితంగా శోధనలు మన జీవితంలో ప్రతిసారి మన జర్నీలో వస్తూనే ఉంటాయి. కనుక ఆ శోధన వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని జయించగలిగే ఆత్మీయమైనటువంటి నిగ్రహాన్ని మన జీవితంలో లేకపోతే ఖచ్చితంగా మనము అపవాద ట్రాప్లో పడిపోయినట్టే. కనుక ఈ శోధనలు రాకుండా ఉండవు, శోధనలు వస్తూనే ఉంటాయి, ఈ టెంప్టేషన్స్ వస్తూనే ఉంటాయి. కనుక అందుకోసమే పౌలు గారు రాస్తూ వచ్చాడు. 1 తిమోతి 2వ అధ్యాయము 14వ వచనం. 1 తిమోతి అందరం కలిపి చదువుకుందాం. 1 తిమోతి 2వ అధ్యాయము 14వ వచనం అందరం కలిపి. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. సో ఇది మనకు తెలుసు. ఒకవేళ ఇది ఇలా చదివితే మళ్ళీ సిస్టర్స్కి ఏమైనా కోపం రావచ్చాము, కానీ అది పౌలు గారు రాస్తూ వచ్చారు తిమోతికి. ఈ విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు. కనుక ఎవరు తప్పు చేశారు ఏంటి,
సరే చాలామంది అనేవాళ్ళు ఉన్నారు, అవ్వ ఇచ్చింది సరే ఆయన ఎందుకు తినాలని చెప్పేసి వాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఇవన్నీ మనం దాన్ని ఆత్మీయంగా మనం పోస్ట్ మార్టం చేసుకుంటూ వెళ్ళటానికి అవకాశం లేదు. కానీ ఇక్కడ తిమోతికి రాస్తూ పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ కనుక అది స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడిన. కనుక ఈ టెంప్టేషన్ అనేది తన ద్వారా రావటం అనేది మనం చూడగలుగుతాం. కనుక అది ఆ టెంప్టేషన్ రావటం అనేది మనం ఖచ్చితంగా చూస్తే చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయము. సో తన యొక్క టెంప్టేషన్ని ఖచ్చితంగా మొట్టమొదటిగా మనం చూస్తే తను 3 అంతలుగా ఉంటుంది. ఖచ్చితంగా మనం ఇక్కడ చూడటానికి ప్రయత్నం చేస్తాం. తన టెంప్టేషన్ కూడా 3 అంతలుగా ఉంటుంది. చూడండి 6వ వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు ఆహారమున చాలండి, అక్కడ వరకు చాలు. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు. కనుక తను మొట్టమొదటి టెంప్టేషన్ ఏంటంటే, తను ఆ చెట్టును చూసింది, ఇది ఆహారానికి బాగుంటుంది. సో ఆహారం ఎందుకు? ఆహారం తినేది మన శరీరాన్ని పోషించుకోవటానికే కదా. సో ఇట్ రిప్రజెంట్స్ మన శరీరం. తన శరీరంలోనికి అంటే దేవునికి విరోధమైనటువంటి ఆలోచన అక్కడ వచ్చినట్టుగానే మనం చూడగలుగుతాం. మొట్టమొదటిగా ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది అని చెప్పేసి తను అనుకున్నాను, మొట్టమొదటి టెంప్టేషన్. రెండోదిగా మనం చూస్తే రెండవ టెంప్టేషన్ ఏంటంటే ఆ హృదయంలోనికి వచ్చింది ఆ టెంప్టేషన్. చూడండి, ఇదే చూస్తే హృదయంలోనికి ఎలాగొచ్చింది చూడండి. మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదే ఎండుట చూచినప్పుడు. అంటే ఇది కనులకు అందమైనదియు, తర్వాత వివేకమిచ్చు రమ్యమైనది నేను. కనుక ఇది తన హృదయంతో చెప్తా ఉంది. ఇదేంటంటే నా శరీరానికి మంచిది, ఆ ఫ్రూట్ మంచిది, దేనికి? ఆహారానికి మంచిది. ఇప్పుడు రెండోది హృదయంతో చెప్తా ఉందన్నమాట, కన్నులకు రమ్యంగా. సో కన్నులకు రమ్యంగా కనపడేది మనకేమన్నా బలాన్ని ఇస్తుందా? సో ఈ కన్నులకు రమ్యంగా కనపడేది ఏంటంటే డైరెక్ట్గా మన హార్ట్ దగ్గరికి వెళ్ళిపోద్ది అది విషయం. ఈ కన్నులకు కనపడేది అంతా కూడా హార్ట్ దగ్గరికి వెళ్ళిపోయి దాన్ని వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ హార్ట్ అనే దానికి మనకు తెలుసు హృదయం అనేది. ఈ హృదయం అనేది ఏంటంటే సీట్ ఫర్ ఆల్ డిజైర్స్. ఈ హృదయం అనేది ఏంటంటే కోరికలన్నిటికీ పెద్ద సింహాసనం అది. ఈ హృదయం అనేది కోరికలన్నిటికీ పెద్ద సింహాసనం అది. కనుక మొట్టమొదటి చూసింది ఆ ట్రీ, చూసినప్పుడు ఆ స్త్రీ అది ఆహారానికి మంచిది అంటే తన శరీరానికి మొట్టమొదటి వాడు. రెండవదిగా కన్నులకు ఇంపైనది, తర్వాత ఏమైందంట వివేకమిచ్చు రమ్యమైనది. కనుక ఇది తన హృదయంలోనికి వెళ్ళిపోయి తనకి ఆ రెండో టెంప్టేషన్. చూడండి, మనకి ఈ త్రిత్వంలో, దేవుని యొక్క త్రిత్వంలో మనిషిని సృష్టించిన సృష్టిలో ఈ 3 వ్యక్తులు 3 రకాలుగా ఎలాగా పనిచేస్తున్నాడు. అది ఫస్ట్ ఆదాము నుంచే, అది అక్కడ నుంచి ఏదైనా వనంలోనే ప్రారంభమైంది. అది ఏదైనా వనంలోనే ప్రారంభమైంది. కనుక ఇన్నోసెన్స్ అమాయకత్వంగా బ్రతకవలసినటువంటి ఆ సమయంలోనే వారి మధ్యన ప్రారంభమవుతుందిగా మనం చూడగలుగుతాం. కనుక మూడోదిగా వారిని చూస్తే తన యొక్క టెంప్టేషన్ అనేది చూడండి, అది టెంప్టేషన్ అనేది తన యొక్క జీవితంలో 1 జాన్ యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకంలో ఉన్నదంతయు, అందరం కలిపి చదువుకుందాం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. కనుక ఇక్కడ ఈ 3 మొట్టమొదటిది ఏంటంటే, మొట్టమొదటిది లోకంలో ఉన్నదంతయు అనగా అంటే ఏంటి? శరీరాశ, బాడీ. రెండోది నేత్రాశ. ఇక్కడ ఆ స్త్రీకి ఏం కనబడింది? నేత్రాలకి కనులకు రమ్యంగా కనబడింది. తర్వాత హృదయానికి ఏమైందంట? వివేకాన్ని, అంటే హృదయంతో ఆలోచించగలదు. ఇది వివేకాన్ని ఇస్తుంది, ఇది కనులకు రమ్యంగా ఉన్నది. అందుకోసం ఇక్కడ రాస్తూ వచ్చినట్టు మనం చూస్తాము. మూడోదిగా జీవపు డంబము. సో ఇది మూడోది ఏంటంటే జీవపు డంబం అంటే, సో తను ఈ స్పిరిట్ మూడోదిగా
మనం చూస్తే ఈ 3 యోహాను గారు రాస్తూ ఈ లోకంలో ఈ 3 ఉన్నాయి, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము. ఈ 3 ఏదైనా తోటలో నుంచి వచ్చినాయి కనుక ఈ 3నే మనిషిని పాపంలోకి పడవేస్తాయి. కనుక ఈ 3 కూడా ఈ టెంప్టేషన్ ద్వారా వస్తాయి, శోధనల వల్ల వస్తూ ఉంటాయి. కనుక ఆ శోధనలను ఖచ్చితంగా జయించాలి అని అది మనకి ఎప్పటికీ కూడా హెచ్చరించబడితే లైఫ్ లాంగ్ ప్రాసెస్. మనకు రక్షించబడిన మనకి ఆత్మీయంగా రక్షణలో కొనసాగుతున్న మనకి ఏంటంటే ఆ ఫెయిత్ని ప్రాక్టీస్ చేయడం అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్. అది మనం ఒక క్షణం కూడా మనం రెప్పపాట్లో దూరిపోతాడు అపవాది మనలోకి వచ్చి. ఈ 3 ఏరియాలు ఉన్నాయి, శరీరం ఉంది, నేత్రాశ ఉంది, జీవపు డమ్మం ఉంది. ఇది చాలా డేంజర్. జీవపు డమ్మం దీనికి ఒకదానికొకటి చాలా పోటీలే, కానీ జీవపు డమ్మం చాలా డేంజర్. సో జీవపు డమ్మం గురించి కొంచెం మనం తెలియాలంటే చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనాన్ని అందరం కలిపి చదువుకున్నాం. ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా మీరు వాటిని తిను దినమున, అందరం కలిపండి, మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా. ఎలాగుంటారంట? దేవతల వలె. సో దేవతల వలె ఏంటి? దేవతల వలె అంటే దేవుడు అయిపోతావు నువ్వు. దేవుడు అని చెప్పలేం మళ్ళీ. కాబట్టి చూడు ఎలా మోసం చేసేసిందో ఆ స్త్రీని. దేవతల వలె ఉంటారు. డైరెక్ట్గా మీ దేవుడిలాగా అయిపోతారని చెప్తే గబుక్కుని తినదేమో, గబుక్కుని మీరు అట్లా. అందుకోసమే యోసేపు తన అన్నలు వస్తారు, చాలా మూర్ఖులు అని తెలుసు ఆయన. ఎందుకంటే ఆదికాండం 37వ అధ్యాయంలోనే ఎలాంటి మూర్ఖులు ఆయనకు తెలుసు. వచ్చిన తర్వాత 42వ అధ్యాయంలో తన అన్నలు వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత సాష్టాంగం చేస్తారు, ఉంటారు. సో వాళ్ళ అన్నలు వాళ్ళని గుర్తుపట్టలేరు, యోసేపుని గుర్తుపట్టలేరు కదా. సో యోసేపుకి తెలుసు అది. ఆదికాండం 37వ అధ్యాయం 11వ వచనంలో అయితే అతని తండ్రి ఆ మాటను జ్ఞాపకం ఉంచుకుని అని ఒక మాట ఉంటుంది. సో ఏంటంటే నా పని మీద దగ్గర వచ్చి మీ పనులన్నీ మోకరిల్లుతున్నాయి అనే విషయం చెప్పిన తర్వాత అన్నలు మరింత పగబట్టారంట, అసూయ పడుతూ వచ్చారు. సో నెక్స్ట్ అసూయకి ఏంటంటే సూపర్లేటివ్, వాళ్ళు దురాలోచన చేశారు, చంపేయాలనుకున్నారు కదా. సో ఇవన్నీ చూసిన తర్వాత ఆయన తండ్రి యాకోబు గారికి తెలుసు అన్ని విషయాలు. ఏం తెలుసు? అయితే అది అతని తండ్రి అది జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఏంటంటే ఇదంతా దేవుని చిత్తానుసారంగానే జరుగుతూ ఉంది కనుక మా తల్లిదండ్రులు మా పితరులకు ఇచ్చినట్టు వాగ్దానం ఆయన గుర్తొచ్చింది. సో అందుకోసం ఆ వాగ్దానాన్ని కంటిన్యూ చేయడానికి ఆ కుమారుడిని యోసేపుని వాళ్ళందరి ముందు గద్దించి, ఏంట్రా నేను మీ అమ్మ కూడా నీ దగ్గరకు వచ్చి ఇది ఉంటామా ఏంటి, వచ్చిన కాలాన్ని కొంచెం గద్దిస్తాడు అక్కడ కదా. సో అలాగే చేసిన తర్వాత మనం చూస్తాము. సో అదే కళని కంటిన్యూ చేస్తూ ఉంటాడు యోసేపు. 42వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత 45వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ అన్నలను పంపించేస్తుంటాడు. సో 45వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఇది నన్ను మీరు పంపలేదు, మీరు అమ్మివేయలేదు, ఇది దేవుని చిత్తము కనుక మీకు ముందుగా నన్ను ఇక్కడికి పంపించినదే గాడ్స్ విల్. సో ఎందుకోసం? మీ ప్రాణ రక్షణ కొరకై, మీ ప్రాణం మీరు రక్షించబడాలి. అందుకే 42:18 అంటారు, నేను దేవునికి భయపడేవాడిని అంటాడు కదా. ఈ విషయాలన్నీ మనకు చెబుతూ ఇది మనకేం జ్ఞాపకం చేస్తూ ఉందంటే, సో ఈ యోసేపుకు ఉన్నటువంటి ఆ దేవుని యొక్క ప్రణాళికని ఇంప్లిమెంట్ చేసే విధానంలో వీళ్ళు ఎలాంటి మురుకులు అంటే, ఇక్కడే పట్టుకుని అన్ని విషయాలు చెప్పి యోసేపు కూడా అలాంటాడు. అయితే మీరు ఇలా చేస్తారు కదా అని చెప్పేసి వాళ్ళందరినీ ఇక్కడే జైల్లో పెట్టేసి రథాలు పంపించి వాళ్ళని తీసుకురాగలడు, కానీ అలా చేయలేదు. కానీ దేవుని చిత్తం అనేది నెరవేరాలి కనుక వాళ్ళ అన్నదమ్ములకి చెప్పి ఏడ్చుకుని దుఃఖపడుతూ వాళ్ళ మీద పడి ఏడ్చుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఆయన ఏం చేశాడంటే, వీళ్ళు వెళ్ళి వాళ్ళ తండ్రిని మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకురావడానికి అంత ప్రేమగా చూసి పంపించినాడు. మనం ఎందుకోసమంటే దేవుని యొక్క ప్రణాళిక వాళ్ళందరినీ ఇక్కడికి రావాలి, 70 మంది. అది గాడ్స్ ప్లాన్. అక్కడ ఫుల్ఫిల్ కావాలి. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరుగుతుంది దేవుని చిత్తంలో. అదే బాగుండు కనుక ఇక్కడ అపవాది కూడా అలాగే చేశాడు. దేవతల వల్లే అయిపోతారు, దేవుడిలాగా అయిపోతాడని. అప్పటిదాకా దేవుడు ఉంటుంది, దేవతల్లాగా అనే విషయాన్ని జ్ఞాపకం చేయి. ఎంత సింపుల్గా తన స్పిరిట్తో, స్త్రీ యొక్క స్పిరిట్తో, జీవపు డమ్మంతో అప్పటిదాకా దేవునితో ఉంది కదా, దేవునితో సహవాసం చేస్తుంది కదా. అవాదం రండి అని చెప్తే చల్లపొట్టు వేళ వాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకునేవాళ్ళు కదా. ఎంతో సంతోషంగా ఉంటున్నటువంటి ఆ ఇంటిలోనికి ఆ దేవుని యొక్క అంటే సహవాసం గడిచిన వాళ్ళకి దేవతవైపోతాను అని అంటే, ఒకసారి ఈ యొక్క జీవపు డమ్మం అనేది అది ఏమైపోయిందనంటే, ఓకే ఇప్పుడు నేను దేవునితో సహవాసం చేయటం కాదు, దేవునితో సహవాసం చేస్తే ఏం సరిపోద్ది? అవకాశం వచ్చింది కదా, అవకాశం వచ్చింది, ఏం కావాలి ఇప్పుడు? ఆయనలాగా ఉండిపోతా, ఆయన పక్కనే కూర్చోవాలా, ఆయన ముందు చేతులు కట్టుకుని నిలబడేది ఏంటి? అవకాశం వచ్చింది, నేను ఆయన పక్కనే ఉంటా.
అవకాశం వచ్చింది నేను దేవతనైపోతా, అవకాశం వచ్చిందిగా దేవుణ్ణి అయిపోతా. అదే జీవోపడమ్మం అన్న. ఈ జీవోపడమ్మం ఖచ్చితంగా ఎక్కడ జరుగుతుందంటే రక్షించబడి యాత్రలో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మన యొక్క యాత్రా జీవితంలో ఇది ఎప్పటికైనా సరే మనతోనే ఉంటుంది. రక్షించబడిన వాళ్ళు ఇప్పుడు రక్షించబడకుండా రోడ్ల వెంట తిరిగే వాళ్ళ గురించి అపవాది పెద్ద పట్టించుకోదండి, మన అందరికి తెలిసేది. కనుక దేవుని యొక్క భద్రతలో ఉన్న అవాదం గురించి వాడి పట్టుదల ఇప్పుడు అంతా ఆ తోటల నుంచి వాళ్ళు బయటికి పంపిస్తే ఆడ అయిపోద్ది అక్కడికి. అదే వాడి ప్లాను, అదే టార్గెట్. అందుకే అది తినమని నువ్వు దేవతవి అయిపోతావు. జీవోపడమ్మం లోకంలో ఉన్నదాన్ని శరీరాశ, నేత్రాశ, జీవోపడమ్మం. ఆ జీవోపడంబానికి ఏదైనా తోటలో బీజం పడుతూ వచ్చింది. ఆత్మీయంగా దేవునితో ఎదిగేవారు కూడా ఆ జీవోపడంబాన్ని పణంగా పెట్టి ఆత్మీయ జీవితాన్ని పణంగా పెట్టేసినట్లుగా మనం చూడగలం. దాని తర్వాత తంతింది తీసుకుని వెళ్ళి ఆదాం కూడా ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితంలో ఎలాంటి నష్టం మనకు అర్థం కావు. కనుక శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం వాటినన్నీ ఇవి ఈ తండ్రి వలన కలిగినవి కాదు. ఆత్మీయంగా మన జర్నీలో మనకు ఉండకూడదు ఇవి. కనుక ఈ లోకానికి సంబంధించినవి, వీటితో కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మనం ఏంటంటే మనకు ఆత్మీయంగా డార్క్నెస్, చీకటి అయిపోతుంది. ఆత్మీయంగా నథింగ్ ఏముండదు మన దగ్గర. మనం ఏదో జీవిస్తాం కానీ పేరు మాత్రం ఉందంతే, ఏమీ ఉండదు. ఏదో వెళ్తుంటాం వస్తుంటాం, గాలికి పోరాడినట్లే, నీటికి ఎదురుగా ఈదుతున్నట్లే. అలాంటి ఆత్మీయ జీవితాన్ని ప్రభు కోరుకోవట్లేదు. అలాగా ఉండాలని చెప్పేసి ఏదైనా తోటలో ఆయనకు మారుగా మాస్టర్ పీస్గా ఒక గొప్ప కళాఖండంగా అవాదామును ఆయన అక్కడ సృష్టించి వారితో సహవాసం చేసి ఆయనతో సమానంగా ఆయన రూపురేఖలతో నిర్మించుకున్నాడు. కారణం ఏంటంటే ఆయనతో కలిపి వాళ్ళు జర్నీ చేయాలనేది. కానీ ఏమవుతూ వచ్చిందంటే వాళ్ళు అపవాది ట్రాప్లో పడిపోతూ వచ్చినారు. కనుక అది వారికి నష్టాన్ని తీసుకొచ్చిందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మన జీవితంలో ఇలాంటివన్నీ వస్తున్నప్పుడు మనం ఎలాగున్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక ఈ టెంప్టేషన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ అవ్వ ఆ టెంప్టేషన్లో పడిపోయింది. చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయము. లూకాసు వార్త 4వ అధ్యాయము. ఇక్కడ ఒక మాట మనం చదువుకుంటాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒక మాట చదువుకుంటే మనకు కొంత అర్థమవుతుంది. హెబ్రీలు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ 4:15 అందరం కలిపి చదువుదామండి. హెబ్రీ 4:15 అందరం కలిపి చదువుకుందాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. కనుక ఇప్పుడు లూకాసు వార్త 4వ అధ్యాయంలోకి మనం వస్తాం. కనుక ఇక్కడ అవ్వ ఏ రీతిగా టెంప్ట్ చేయబడుతూ వచ్చిందో, ఎలాంటి శోధనలోకి వెళుతూ వచ్చిందో, అలాంటి శోధన యేసుక్రీస్తు ప్రభువారికి ఇక్కడ వచ్చింది. చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయము 3వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 3వ వచనం. అపవాది నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పాను. కనుక ఈ అపవాది ఏం చెప్తోంది? ఆయన ఫాస్టింగ్ 40 రోజులు ఉన్నారు, కనుక ఆకలిగా ఉన్నాడు అనే విషయం తెలిసింది అపవాదికి ఏం చెప్పనవసరం లేదు, ఎప్పటి నుంచో ఉంది. అపవాదికి చాలా పెద్ద ఏజ్ కదా, తెలిసి మీరు అందరూ చాలాసార్లు వినేవాడు. అపవాదికి ఏజ్ 6000 సంవత్సరాలంట. 6000 సంవత్సరాల నుంచి ఎంతోమందిని చూసింది. అలాగే యేసుప్రభు వారిని కూడా అనుకుంది ఖచ్చితంగా. అవ్వ దొరికిపోయింది, అక్కడ అవ్వ దొరికిపోయింది. కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత యేసుప్రభు వారి దగ్గర ఫాస్టింగ్ చేశాడు. ఎవరైనా కానీ ఈ లోకంలోకి వచ్చినాక ఈ శరీరంతో ఆకలి వేస్తుంది కదా అని చెప్పేసి ఆయన ఆకలి కొనగానుంది 2 చివర్లో 2వ వచనం చివరి భాగంలో. అపవాది నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగినట్టు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పాడు. అంటే ఈ శరీరానికి కావాల్సింది ఆహారమే కదా, అది బతికించుకోవాలి కదా. అందుకోసం ఈ శరీరం మీద చెప్తే ఈ రొట్టె గురించి ఏమైనా టెంప్ట్ అవుతాడేమో. నువ్వు దేవుని కుమారుడు, మళ్ళీ చూడు ఎంత తెలివి, నువ్వు దేవుని కుమారుడు అని చెబుతోంది. నేను దేవుని కుమారుడు అని తెలుసు, కనుక మన మీదే ఫైట్. నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు ఆకలితో ఉన్నావు కదా, ఆకలికొని ఉన్నాడు ఆ విషయాన్ని చెప్పట్లా. నువ్వు దేవుని కుమారుడు కనుక ఏం చేయాలి, ఈ యొక్క ఆ రాళ్లను నువ్వు రొట్టెలుగా మార్చమని చెప్పమని ఆయనతో చెప్పు. ఆయన చెప్పిన జవాబు చూడండి, 4వ వచనం. అందుకు యేసు మనుషులు రొట్టె వలన మాత్రమే జీవించాడు అని వ్రాయబడిందని వానికి
ప్రత్యుత్తరం ఇచ్చాను. కనుక శరీరంతో వచ్చే శోధన ఆయన ఆ రీతిగా ఆయన దాన్ని ఆ శోధనని జయించినట్లుగా మనం చూడగా. రెండవ శోధన హృదయానికి సవాల్. ఇదే అధ్యాయం చూడండి, 6-7 వచనాలు. లూకా సువార్త 4వ అధ్యాయము 6-7 వచనాలు. లూకా సువార్త 4వ అధ్యాయము 6-7 వచనాల్లో హృదయానికి లేకపోతే ఈ సౌల్ దీనికి వచ్చి ఒక శోధన ఆయన ఎలాగా జయిస్తూ వచ్చినాడు చూద్దాం. ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకు ఇత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును, కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పాను. కనుక ఇది నీ కన్నులకు తనకి స్త్రీకి ఎలా కనపడింది? అవ్వకది అందమైందిగా కనపడింది, రమ్యంగా కనపడింది. సో హార్ట్ ఈజ్ ద సీట్ ఫర్ ఆల్ డిజైర్స్. ఈ హృదయం అనేది అన్నిటికీ అన్ని కోరికలకు నిలయం. ఇది సింహాసనం. ఈ సింహాసనంలో నుంచి మంచిది ఆలోచించవచ్చు, చెడుది ఆలోచించవచ్చు, లస్ట్ఫుల్ థాట్స్ రావచ్చు, ఏదైనా రావచ్చు. ఇది డిజైర్ ఫర్ ఆల్ సీట్. ఇది హార్ట్ ఈజ్ ద సీట్ ఫర్ ఆల్ డిజైర్స్. అన్ని కోరికలకి ఇదే సింహాసనం. కనుక ఇప్పుడు ఆయనతో ఏం చెప్తా ఉందంటే, ఇదంతా నీ దగును, నువ్వు ఆలోచించుకో అని అంటే ఆయన ఏం చెప్తాడు? శరీరంతో చెప్పి గిల్లి ఇదేమన్నా అని శరీరానికి చెప్తాం ఏం కాదు, వెంటనే హృదయంతో ఆలోచిస్తాడు. ఎందుకు వచ్చింది ఇది గొడవ, ఇదంతా ఇచ్చేస్తాను అంటున్నాడు కదా అని చెప్పేసి ఏదన్నా అవకాశం తీసుకుంటుందేమోనని చెప్పేసి ఆయన హృదయాన్ని కూడా బాగా టచ్ చేసి అపవాది ఎలా చెప్తుందంటే, ఇదంతా నీకు ఇచ్చేస్తా, ఇదంతా కూడా నేను నీకు, ఇదంతా నాకు అప్పగింపబడింది. ఎక్కడ అప్పగింపబడింది? ఇది నిజమా అన్నప్పుడే అప్పగింపబడింది. ఆదికాండం 3వ అధ్యాయంలోనే అప్పచెప్పబడింది. అది మీ ఆదాము మాకు ఇచ్చేసాడు ఎలాగది, కనుక అప్పచెప్పబడింది. ఇదంతా నీకు ఇచ్చేస్తా, ఇదంతా నా కంట్రోల్లో ఉంది, జాగ్రత్త సుమి నువ్వని చెప్పేసి ఆయన్ని ఎలాగా హృదయాన్ని ఆలోచింపజేస్తూ ఆయన్ని కాంప్రమైజ్ చేయడానికి అపవాదు చేస్తున్నటువంటి ప్రయత్నాలు. కనుక అందుకోసం దానికి ఆయన ఎలాగ చూడండి జవాబు ఏం చెప్తారు. అందుకు యేసు చూడండి 8వ వచనం అందరం కలిపి, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. కనుక టెంప్టేషన్స్ రాక మానవు, శోధనలు రాక మానవు. శోధనలు వస్తే వాటిని జయించే శక్తి, జయించగలిగే నిగ్రహ శక్తి, జయించగలిగే ఆత్మీయమైనటువంటి నిగ్రహం మనకు కావాలనే విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. 3వదిగా చూడండి ఇదే అధ్యాయంలో 3వదిగా ఆయన ఎలాగ ఆత్మతో అంటే స్పిరిట్తో ఎలాగ దాడి చేస్తుందో స్పిరిట్ పైన చూడండి 9వ వచనం. పిమ్మట ఆయన యెరూషలేముకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడి నుండి క్రిందకు దూకుము, నిన్ను కాపాడుటకు నేను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారిని నేను చేతులతో ఎత్తుకుందునని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అంటే ఇక్కడికి ఏమొచ్చేసింది? స్పిరిట్ అనే దానికోసం ఈ స్పిరిట్ అనేది ఆత్మ దేవునితో కమ్యూన్ చేస్తుంది, ఆయనతోనే సహవాసం కలిగి ఉంటుంది కదా. సో ఈ ఆత్మ చెప్తాను, ఈ పైకి తీసుకెళ్ళాడు, తోసేస్తాడా, లాగేస్తాడా, పైకి తీసుకెళ్ళాడు, ఏం చేస్తాడో తెలియదు. నువ్వు ఆలోచించుకో, ఇక్కడ నుంచి దూకు, నీకుంది కదా వాగ్దానం, ఏముంది? నీ పాదాలకి రాయి తగలకుండా నేను చూస్తానని చెప్పాడు కదా నీ దేవుడు, నీ తండ్రి, ఇక్కడ నుంచి దూకు అని చెప్పేసి అని అంటుంది. అయితే ఈయన యొక్క యేసుప్రభు వారి యొక్క ఆత్మ తండ్రితో కమ్యూన్ చేస్తూ ఉంది, తండ్రితో సహవాసం కలిగి ఉంది. ఆయన యొక్క ఆత్మ తండ్రితో సహవాసం చేస్తూ ఉంది. కనుక ఆయన ఆత్మలో ఏమాత్రం కూడా తొట్టిల్లపాటు కలగలేదు. కనుక అది అపవాది తీసుకొచ్చాడు, ఎంత థ్రెట్ పెట్టాడు. కనుక థ్రెట్ వచ్చినప్పుడు చాలాసార్లు మనకి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆత్మీయంగా మనం కొన్ని విషయాల్లో చాలా మటుకు మనుషుల మీద ఆధారపడతాం. చివరికి అది చేయి జారిపోయిందన్న తెలిసిన తర్వాత ఏం చేయాలన్నా తప్పలేదన్నా అని చెప్పేసి అని అంటాం. అట్లాగే ఇక్కడ దాకా వచ్చి పైకి తీసుకెళ్ళిపోయి అక్కడ నుంచి దేవాలయం శిఖరం తీసుకెళ్ళిపోయి తోసేస్తానో లేకపోతే ఏం చేస్తాడో తెలియదు. చివరికి ఆప్షన్ ఇస్తున్నాడు కదా అని చెప్పేసి అన్నప్పుడు ఆయన ఏమీ కంగారు పడలేదండి. తన ఆత్మ దేవునితో బహుశా ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండొచ్చు, ఆయనతో కమ్యూన్ చేస్తుంది. ఏం తండ్రి నాకు ఈ శోధన, ఏం తండ్రి నాకు ఈ పరిస్థితి, నేను ఎలాగ చేయాలని ఆయనకి ఇచ్చిన మాట చూడండి. 12వ వచనం. అందుకు యేసు 4వ అధ్యాయము 12వ వచనం. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇక్కడ చాలా సైలెంట్గా వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం. మనకంటే అపవాదికి బాగా తెలుసు
మనకంటే ఆత్మీయమైన విషయాలు బాగా మాట్లాడతాడు, మనమేం మాట్లాడలేం. మనకంటే బాగా ఆత్మీయమైన విషయాలు చాలా చాలా దిట్ట అపవాది. కానీ ఆడేంటంటే ఇక్కడ దాకానే ఉంటాయి, ఇక్కడ నుంచి ఇక్కడ హృదయంలోకి వెళ్ళవు. వాడు ఆత్మీయుడు కాదు కదా, మనకు హృదయంలోకి వెళ్ళిపోతాయి. మన ఆత్మీయంగా కమ్యూన్ చేస్తున్నామంటే దేవునితో మన హృదయంలో నుంచి మన ఆత్మ ఆయనతో కమ్యూన్ చేస్తుంది, ఆయనతో సహవాసం చేస్తుంది, ఆయన చెప్పినట్టు చేస్తూ ఉంటుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ అంతా కూడా ఆయనతోనే జర్నీ చేస్తూ ఉంటుంది. ఆడ అపవాది మనకంటే వాక్యాలు బాగా చెప్తాడు కానీ ఆడ పైపైన అంటాడు. అందుకోసం పెదవులతో ఆరాధన అని చెప్పేసి మనకి యేసుప్రభువు వారు తన తండ్రి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు చెప్పిన విషయాలు మనం చాలా చూడగలుగుతాం. కనుక ఇది ఎగ్జాక్ట్గా అవ్వ ఏ రీతిగా అయితే టెంప్ట్ చేయబడుతూ వచ్చిందో అలాంటి శోధనలు యేసుప్రభువు వారికి వచ్చినాయి. యేసుప్రభువు వారికి వచ్చినాయి. ఆ శోధనలన్నింటినీ కూడా ఆయన జయించినాడు. కనుక ఆయన అందుకోసం మనిషిని ఆయన రూపంలో సృష్టించుకున్నాడు కదా, ఆయన రూపంలో ఉండాలని చెప్పాడు కదా. ఆయన ట్రైన్ గాడ్ అయ్యి మనల్ని కూడా ట్రైన్ మ్యాన్గా చేశాడే. మనకు కూడా శరీరం ఇచ్చాడు, ఈ యొక్క హార్ట్ హృదయాన్ని ఇచ్చాడు, ఆత్మని ఇచ్చాడు కదా. ఆత్మ ద్వారా మనం చేయవలసినటువంటి ఆత్మీయమైనటువంటి క్రియలు చేయాలని ఆయన కోరుకుంటున్నాడు యేసుప్రభువు వారికి. అందుకే మనకు జ్ఞాపకం చేస్తే ఇక్కడ లూకా సువార్తల ఈ విషయాన్ని చెప్పాడు. కనుక ఆయన అందుకే పౌలు గారు హెబ్రీల్లో 4:15 రాస్తూ వచ్చినాడు ఆ విషయాల్ని. ఏంటంటే ఆయన శరీరధారి అన్నప్పుడు ఆయన ఈ విషయాల ద్వారా ఆయన శోధించబడుతూ వచ్చాడు, కానీ ఆయన పాపం చేయలేదు. కనుక మనకు కూడా శోధనలు వస్తాయి, మనం కూడా పాపం చేయకుండా ఆయనపై ఆధారపడి ముందుకు వెళ్ళాలనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని ప్రభు యొక్క విషయాల్ని మనకు జ్ఞాపకం. తిరిగి 4వదిగా మనం చూస్తే ది రిజల్ట్ ఆఫ్ ది ఫాల్ ఆఫ్ మ్యాన్. అంటే ఈ మనుష్యుడు ఆదాము ఇక్కడ ఆయన పడిపోయినాడు, ఆ శోధనలో పడిపోయినాడు. ఆదాము శోధనలో పడిపోయిన తర్వాత ఆయనకు జరిగినటువంటి కొన్ని విషయాలు మనం చూసుకుందాం. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనం. దయచేసి అందరం కలిపి చదువుకుంటాం. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులను కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిది. మొట్టమొదటిగా వీళ్ళకి ఏమైపోయింది? స్పిరిచువల్ డార్క్నెస్. అప్పుడు వరకు వాళ్ళకి సిగ్గు అనేది తెలియదు. వాళ్ళకి ఎవరు వస్తారు, ఇట్లా అయిపోతుంది, యేసుప్రభువు వారు వస్తారు, దేవుడు వస్తాడు కదా అని చెప్పేసి వాళ్ళకి ఎప్పుడైతే వీళ్ళ కన్నులు తెరవబడుతూ వచ్చినాయో, సో అక్కడి నుంచి వాళ్ళ పతనం ప్రారంభమైపోతూ వచ్చినట్టు మనసు. దాంతోపాటు ఫిజికల్ డెత్ అనేది కూడా ప్రభువారు చూపించినట్లుగా మనం చూడగలం. ఫిజికల్ డెత్ అంటే చూడండి, ఇదే అధ్యాయము 19వ వచనం, 3వ అధ్యాయం ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారం తిందు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. కనుక సో నువ్వు మట్టిలో నుంచి తీసాను నేను, తిరిగి నువ్వు మన్నైపోతావు అనే విషయాన్ని అక్కడ ఫిజికల్ డెత్ గురించి కూడా ద రిజల్ట్ ఆఫ్ ది ఫాల్ ఆఫ్ మ్యాన్. అంటే మనుష్యుడు ఆ శోధనలో పడిపోయిన కారణాన్ని బట్టి తాను వస్తున్నటువంటి ఆ పరిస్థితులు, ఎలాంటి పరిస్థితుల ద్వారా తను వెళుతున్నాడో చూసిన తర్వాత ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనం. 3వ అధ్యాయము 14వ వచనం. 3వ అధ్యాయం 14. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోనూ జంతువులన్నింటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాక్చు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందు. నువ్వు మన్నే కనుక మన్నైపోతావు మనిషి. ఈ సర్పానికి ఏంటంట, నువ్వు బ్రతుకు దినాల నువ్వు కడుపుతో పాకుతావు, నువ్వు మన్నే తింటావు, కడుపుతో పాకుతావు. సర్పాన్ని ఇక్కడ సర్పము తనకి ఆ దేవుడు తనకిచ్చినటువంటి పనిష్మెంట్గా మనం చూడగలుగుతాం. కనుక అది నువ్వు మన్నినే తినాలి, పొట్టతోనే నువ్వు పాకుతావు. కనుక జంతువులన్నిటిలో కూడా భయంకరమైనటువంటి పనిష్మెంటు సర్పానికి అనే విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. 4వదిగా తనకు చూస్తే చూడండి, ఇదే అధ్యాయము 16వ వచనం. ఇదే అధ్యాయం 10. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త వల్ల నీకు వాంఛ కలుగును, అతను నిన్ను ఈలినని చెప్పాను. కనుక ఇక్కడ స్త్రీ కూడా శపించబడుతూ వచ్చింది, సర్పం శపించబడుతూ వచ్చింది, స్త్రీ శపించబడుతూ వచ్చింది. 17వ వచనం తిరిగి ఇదే అధ్యాయంలో. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములని దాని పంట తిందువు. నువ్వు చేసిన పనికి ఏంటంట, నేల శపించబడింది.
సో శపించబడిన తర్వాత దాంట్లో నుంచి నువ్వు చేయాల్సింది ఏంటి? దాంట్లో నుంచే ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినంలోనే దాని పంట తిందు. సో ఇలాగా దేవుని యొక్క ఉద్దేశం నుండి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత మన యొక్క జీవితంలో ఆయన మనకి ఇలాంటి పరిస్థితులకు మనం తీసుకెళ్ళిపోతారు. దేవుడు ఆయనతో సహవాసం చేయాలని సృష్టించుకున్నటువంటి ఆ యొక్క అవాదములు దేవుని యొక్క ప్రణాళిక నుంచి ప్రక్కకు వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతాం. కనుక ఇది మనకు తెలుసు. ఆయన ఏం చేస్తూ వచ్చినంటే ఇది ఎలాగా తర్వాత వచ్చింది రోమిలకు రాసిన పత్రికలో మనం చూడగలం. 5వ అధ్యాయం 12 నుంచి 14 ద్వారా ఒక మనిషిని ద్వారా లోకానికి పాపం ఎలాగ వచ్చిందో అనే విషయాన్ని మనం అక్కడ చూడగలుగుతాం. గలతీలో ఒక మాట చూస్తాం చూడండి. గలతీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీ 6వ అధ్యాయము 7-8 వచనాలు దయచేసి అందరం కలిపి. గలతీ 6వ అధ్యాయము 7-8 వచనాలు అందరం కలిపి. మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. కనుక ఇది ఖచ్చితంగా పౌలు గారు చెప్తున్నాను. దేవుడు వెక్కిరించబడడం. బహుశా మనతో ఇంతగా సహవాసం చేస్తున్నాడు కదా, దేవుడు మనతో ఉన్నాడు కదా, మనకేం పర్లేదులే అని చెప్పేసి ఒకవేళ అవ్వ అనుకుందేమో. కనుక వాళ్ళకి పనిష్మెంట్ ఎట్టి పరిస్థితిలో దాని నుంచి పక్కకి తీసుకువెళ్ళటానికి అవకాశం లేదు వాళ్ళకి వచ్చింది. కనుక ఆయన రూపంలో నిర్మించుకున్నటువంటి మనిషి ఈ యొక్క అమాయకత్వపు కాలంలో జీవించడానికి వారిని ఉంచి వారితో ఎడతెరిపి లేని ఆత్మీయ సంబంధం కలిగి ఉన్నటువంటి అవ్వ ఆదాములు దేవునితో అన్బ్రేకబుల్ ఫెలోషిప్ విత్ గాడ్ దేవునితో వాళ్ళు గడుపుతూ అదే సమయంలో వాళ్ళు ఏం చేశారంటే పాపం చేసిన కారణాన్ని బట్టి దే లాస్ట్ దేర్ ఇన్నోసెన్స్, ఈ అమాయకత్వం అనే దాన్ని కోల్పోయారు. ఈ అమాయకత్వాన్ని కోల్పోయిన తర్వాత వాళ్ళు మేము సిగ్గుపడుతున్నాము, కచ్చడాలు కట్టుకున్నారు, దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. దట్ ఈజ్ వాట్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ ద ఇన్నోసెన్స్ అనేదాన్ని. దే లాస్ట్ దేర్ ఇన్నోసెన్స్. దేవునితో సహవాసం కలిగి నీవు నేను ఉన్నప్పుడు, దేవునితో సహవాసంలో మనం వెళుతున్నప్పుడు మనకి ఇచ్చినటువంటి రక్షణ అనే విషయాన్ని మనం మర్చిపోతే మన ఆత్మీయమైనటువంటి చీకటే, ఆత్మీయంగా చీకటిలోనే ఉంటాం. ఆత్మీయంగా మనము ఎక్కడికి వెళ్తున్నాం మన జర్నీ మనకు అర్థం కాదు, ఏదో ఉంటాం అంతే. అలాగే ఇక్కడ ఎడతెరిపి లేని దేవునితో సహవాసం కలిగి ఉన్నట్టు అవ్వాదాము ది లాస్ట్ దేర్ ఇన్నోసెన్స్. అందుని బట్టి వాళ్ళు దాన్ని కోల్పోయిన కారణాన్ని బట్టి వాళ్ళు ఏమవుతూ వచ్చినారంటే వాళ్ళు పాపంలో 3 పాపాలు పడుతూ వచ్చారు. తిరిగి ఎక్స్పెల్షన్ ఫ్రమ్ ద గార్డెన్, వారి కోసం నిర్మించినటువంటి ఆ ఏదేను తోటలో నుంచి వాళ్ళు తోలివేయబడుతూ వచ్చారు, బయటికి తోలివేయబడుతూ వచ్చారు. ఇంతటి భయంకరమైన పరిస్థితి రక్షించబడిన తర్వాత జీవోపడమం కలిగి మనం ఒకవేళ అలాగే ఉంటే మన పరిస్థితి కూడా అలాగుంటుందనే విషయాన్ని మర్చిపోకూడదు. కనుక వెంటనే దేవుడు ఇమీడియట్గా ఎప్పుడైతే మనుష్యుడు ఆ పాపంలో పడిపోయాడో వెంటనే గాడ్ మేడ్ ప్రొవిజన్ ఫర్ ద రిడమ్షన్, విడుదల కోసం ఆయన వెంటనే మార్గాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం చూడగలం. చూడండి ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము సాల్వేషన్ ప్రొవైడెడ్ బై గాడ్, ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. ఇమీడియట్లీ ఆఫ్టర్ మనిషి పాపంలో పడిపోయిన తర్వాత దేవుడు వారి కోసం విమోచకుడిని పంపిస్తాననే విషయాన్ని వారి జ్ఞాపకం చేసినట్లుగా మనం చూడగలం. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదువని చెప్పాను. కనుక అది అనంటే ఏంటి? ఆయన అని ఉంచండి పుట్టినోట్లో. అది అనంటే పుట్టినోట్లో ఆయన అని ఉంది. కనుక అందుకోసమే 21వ వచనం చూడండి, 21వ వచనం ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాను. కనుక బ్లడ్ షెడ్డింగ్ అంటే అక్కడ రక్తాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మీ కొరకు దాన్ని తల మీద తొక్కేదాని కొరకై యేసుక్రీస్తు ప్రభువారు నా కుమారుని లోకానికి పంపిస్తాను, ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు, ఆయన మిమ్మలను విడిపిస్తాడనే ఆ విషయాన్ని చెప్పుడు ద్వారా దేవుని యొక్క ఉద్దేశాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. మనకు తెలుసు హెబ్రీయులు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 22వ వచనంలో కూడా మనకు తెలుసు. దాన్నే తీసుకొచ్చి
ఈ లోకానికి ఒక గిఫ్ట్గా దేవుడు ఏది ఇస్తూ వచ్చినంటే యోహాను సువార్త 3వ అధ్యాయము మనకందరికీ తెలిసిన మాట 16-18 ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి. దేవుడు లోకానికి ఇచ్చినటువంటి గిఫ్ట్ కనుక ఆయన ఇచ్చినటువంటి ఆ గిఫ్ట్లోకి నువ్వు రావాలంటే ఆయన అంగీకరించాలి. కనుక ఆదాము ఆ తోటలో నుంచి ఆదాము ఏదైనా తోటలో నుంచి బయటికి తోలివేయబడ్డారు. ఆ జడ్జిమెంట్తో ఈ యొక్క మనకి ద డిస్పెన్సేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అనేది ముగుస్తూ వచ్చింది. కనుక దేవుడు ఆయన ఎప్పుడైతే వాళ్ళని బయటకు పంపారో దేవుడు వెంటనే వారి కొరకైనట్టు మార్గాన్ని, రిడీమర్ని, విడిపించేవాడిని, రిడమ్షన్, విడుదల కోసం ఆయన యొక్క కుమారుని మార్గం వేస్తూ వచ్చినాడు. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనాన్ని, ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనాన్ని ఆయన కుమారుడు యొక్క రక్తం చిందించబడుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. అది మనకి హెబ్రీ పత్రికలో చూస్తే 9వ అధ్యాయము 22వ వచనంలో, దయచేసి మీరు వీలైతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ విషయాన్ని చూడండి. అది తీసుకొచ్చి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, తర్వాత లోకమంతటికి కూడా ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్తమైన జనులారా నా దగ్గర రండి. దాని తర్వాత పౌలు గారు ఇంకా ఆత్మీయంగా మనకు అర్థం కావాలని అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనంలో మాట అంటాడు. కనుక ప్రభు అయిన యేసు యందు నమ్మకం ఉంచినప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచితే ట్రయూన్ గాడ్, ట్రయూన్ మ్యాన్ ప్రొటెక్ట్ చేయగలుగుతాడు. ఆయన యందు విశ్వాసం ఉంచారు. కనుక అట్టి రీతిలో నీవు, నేను, మన కుటుంబం వ్యక్తిగతంగా ఆయన పోలికలో ఉన్నటువంటి మనల్ని, ఆయన చిత్తానుసారంగా మనల్ని ఉంచేదాని కొరకు నిర్మించుకున్నటువంటి మనల్ని, సృష్టించినటువంటి మనల్ని ఈ యాత్రలో మనల్ని ఆత్మీయంగా ముందుకు తీసుకువెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశం. అట్టి రీతిలో నీవు, నేను ఉండాలి, మన కుటుంబాలు ఉండాలి, మన సంఘాలు ఉండాలని ఆయన కోరుకుంటూ ద డిస్పెన్సేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్. కనుక వాళ్ళకు ఉన్నటువంటి ఆ సెన్సిటివ్నెస్ని వాళ్ళు దేవునితో సహవాసం చేస్తూనే ఉన్నారు, పాపం చేశారు. దే లాస్ట్ దేర్ ఇన్నోసెన్స్. వారు ఆ అమాయకత్వం అనే దాన్ని మర్చిపోయారు. మర్చిపోయిన కారణాన్ని బట్టి అక్కడ వారు చేశారు, పాపం చేస్తారు. దాన్ని బట్టి వాళ్ళు ఏదైనా తోటలో నుంచి గెంటి వేయబడతారు. కనుక అటు రీతిలో మనకు ఒక మార్గాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ మార్గంలో మనకు ముందుకు వెళ్ళాలి. అటు రీతిగా ఉన్నట్లుగా ప్రభు మనకి సహాయం చేయనుగా. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించిన దేవుడవు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడవు, మా దినాలు లెక్కించుటకు నేర్పించిన మా దేవుడవు తండ్రి, మీ ఉన్నతమైన మీ ప్రేమను బట్టి, శాశ్వతమైన మీ ప్రేమను బట్టి నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. మీరెంతైనా నమ్మదగిన దేవుడవని, అపనమ్మకస్తులైన నాయకుల తండ్రి, మీ నమ్మకత్వాన్ని బయలుపరుస్తున్నందుకు కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో తండ్రి నీ దాసును అభిషేకించుకొని నామ ఆత్మీయ క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు నీ దాసును అభిషేకించుకొని మా గమనానికి తెచ్చిన నీ లోకన భాగాలు విట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆదామును తండ్రి, అవను మా గమనానికి తెచ్చిన నీ ఉద్దేశాన్ని బట్టి కూడా నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వారిని నిర్మించిన మీ ఉద్దేశాన్ని ఒక దినమున మర్చిపోయిన వారు ఉంటున్న తండ్రి, అటువంటి అంటములు మేము ఉండకూడదని మా కొరకు మీ ప్రియమైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి మాకు రావాల్సిన ఆ యొక్క మరణాన్ని తప్పించుటకు ఇష్టపడిన దేవుడవై మా కొరకు మీ ప్రియకుమారుడు శిలువలో చేసిన కార్యాన్ని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము నిత్యత్వం నుండి నిత్యత్వంలోకి వెళ్ళడానికి తండ్రి, ఈ లోకంలో తండ్రి నీ యొక్క ప్రభా మరి ఆశయాన్ని నెరవేర్చులో నీ కృపను కోరుకుంటున్నాము, మీ దయను కోరుకుంటున్నాం తండ్రి. మనుషులము బలహీనము తండ్రి, మాట తప్పివారు మర్చిపోయారు అయితే మీరు మారని దేవుడు అని, మార్పు చెందిన దేవుడు అని కూడా నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా గమనానికి తండ్రి ఆదామును తీసుకొచ్చిన ఉద్దేశాన్ని మేము ఈ లోకంలో తండ్రి వారి వల్ల జీవించకూడదని, మేమందరం కూడా మేము ఒక దినమున మీతో కూడా ఉంటామని
శుభప్రదమైన నిరీక్షణతో మా యాత్రా జీవితాన్ని కొనసాగించుకుంటూ నీ వైపు చూస్తున్నాం తండ్రి. లోకము దాని వైభవమును గతించునైతే నీ నోటి నుండొచ్చు ప్రతి మాట అవునని రీతిగా నెరవేర్చే దేవుడవని నీ పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి యేసేవు కూడా మా గమనానికి తెచ్చిన నీ ఉద్దేశాన్ని బట్టి కూడా నీ పాదాలు కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, ఆయన పక్షంగా మీరు కలిగిన ఉద్దేశాన్ని మీరు ముందుగా యాకోబుకు బయలుపరిచిన దేవుడవు నాయన. నీ పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ దాసుని అభిషేకించుకొని మా ఆత్మీయ క్షేమం కొరకు లోతైన అనుభవంలో వెళ్ళాలని నీ దాసునికి ఇచ్చిన ప్రతి లేఖన భాగాలన్నిటి బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. లోకము మీకు శ్రమలు కలుగును, ఆయన నేను లోకాన్ని జయించినని చెప్పిన దేవుడు తండ్రి. నీ పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ లోకంలో తండ్రి శరీరాశ నేత్రాశ జీవడములో నుండి మేము తను బయటపడుటకు నీ యొక్క కృపను కోరుకుంటున్నాం, మీ దయను కోరుకుంటున్నాం తండ్రి. లోకంలో ఉంటున్నాం తండ్రి, లోకం మాలో ఉండకున్నట్లు కూడా మీరే సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవా, నీ పాదాలు కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ప్రియులు తండ్రి వచ్చిన మా ప్రియులందరినీ బట్టి కూడా వందనాలు ప్రభు. విన్న మేమందరం కూడా తండ్రి అవి మా ఆత్మీయంగా అనుభవించుకుంటూ కూడా మీరే సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో, నెమ్మది లేని దినాల్లో ఉంటున్నాం తండ్రి. మాకు కలిగిన దాన్ని మేము గట్టిగా పట్టుకొని మీరు వచ్చేంత వరకు, మేము ఈ లోకం విడిచేంత వరకు నమ్మకమైన సాక్షులుగా జీవించటకు సహాయం చేయమని ప్రార్థిస్తాం. మేము ఈ లోకములో యాత్రికులు, మన పరదేశులమని మీరు బయలుపరిచిన మీ జీవంగల మీ మాటలన్నిటి బట్టి కూడా వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము తండ్రి మాట విన తప్పుపోవడం ద్వారా తండ్రి శాపగ్రస్తులుగా కాకుండా సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. స్త్రీ ద్వారా ఎంతగానో నష్టపోయినాడు తండ్రి, అటువంటి అనుభవం ఏమి ఉండకుండా మీరే సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవ, ఈ విధంగా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు బట్టి, ప్రతి ఉపకారాన్ని బట్టి వందనాలు. విన్న మేమందరం కూడా తండ్రి అవి ఆత్మీయ అన్వయించుటకు మా జ్ఞానము చాలదన మీరే మా మనోన్నతలు వెలిగించి ఇప్పుడు మాకు అర్థమవుటకు కూడా మీరే సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాం. గొప్ప దేవ, ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేలు బట్టి, ప్రతి ఉపకారాన్ని బట్టి వందనాలు. వచ్చిన మా పిల్లలందరిని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాము. తిరిగి వెళ్తున్నారు, క్షేమకరమైన ప్రయాణం దయచేయమని ప్రార్థించుకుంటూ తిరిగి నీ దాసుని తండ్రి రవిప్రసాద్ అన్న కూడా మరొకసారి నీ దయగల, నీ కనికరం గల, నేను ఏర్పడటం గల అస్తను కప్పచెప్పుకుంటాం తండ్రి. దాసుని ఇంకా అధికంగా ప్రభు మరి నీ దాసుని వాడుకోమని కూడా నీ సన్నిలో ప్రార్థిస్తాం తండ్రి. సహాయం చేయండి. ఈ రీతిగా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు బట్టి, ప్రతి ఉపకారాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి వారిని మందిరాన్ని ప్రేమించి బైబిల్ పట్టణాన్ని ప్రేమించి వచ్చిన మా ప్రియులందరినీ బట్టి కూడా నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరే సహాయం చేయమని ప్రార్థించుకుంటూ మా ప్రభు మీ ప్రియ కుమారుడు మా కొరకు తిరిగిన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము మా తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇక్కడ చేరిన మనకును సర్వలోకంలోని సర్వపరిస్థితులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైనగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాగండి.